జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అలాగే వైనాడులో పార్టీ నేత ప్రియాంక గాంధీ అఖండ విజయం సాధించడంతో తిరుపతిలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాలను చేతపట్టుకుని జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పరస్పరం స్వీట్లు తినిపించుకొని ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడారు. ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల కాంగ్రెస్ పార్టీని దేశంలో రాకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్న బీజేపీ ఈరోజు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి విజయం సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా వైనాడ్లో మా ప్రియాంక గాంధీ గారు 3,94,000 ఓట్లు పైచులుకుతో గెలవటం అనేది మన దేశానికే శుభప్రదం. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా విజయం సాధించి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కానున్నారు. జై కాంగ్రెస్. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, వైనాడులో ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు, గతంలో రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీలో వైనాడులో అత్యధిక మెజార్టీ 3,64,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందితే ఆయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి వ్యక్తి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఈరోజు రాబోయేటువంటి 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం తథ్యమని మరొక్కసారి ఈ యొక్క అపోజిషన్ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీకి మేము తెలియజేస్తున్నాము. వయనాడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో శ్రీమతి ప్రియాంక గాంధీ దాదాపు 4 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలుపొందడం, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపొందడం, దానికి మేము సంతోషంగా ఈరోజు తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఈ విజయం దేశానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కుటుంబానికి చెందినటువంటి ప్రియాంక గాంధీ గారు ఈరోజు వైనాడులో దాదాపు 4 లక్షల మెజారిటీతో గెలవడం ఈ దేశానికి శుభ పరిణామం.